న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 10వ తేదీలోపు చర్చలకు పిలిస్తే సరే, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు సిద్ధమని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పేర్కొన్నారు. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను ప్రైవేటీకరణ చేయొద్దని ధర్నా నిర్వహించారు. బంగారుపాలెం మండలంలోని 27 సచివాలయాల పరిధిలో గల మహిళా పోలీసులు బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళా సాధికారత ఉత్సవాలలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్యక్రమం నిర్వహించారు. కానీ ఇప్పుడు డివైడ్ అయిపోయింది కాబట్టి చిత్తూరు జిల్లా సెపరేట్ అయింది, తిరుపతి సెపరేట్ అయింది. గంగవరం మండల కేంద్రం నందు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేస్తుంటే టీడీపీ ప్రభుత్వం మేమున్నాము, మమ్మల్ని గెలిపించండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆ మాటలు నమ్మి మేమందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనుబంధమైన జనసేన బీజేపీ ప్రభుత్వాలను నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కానీ అధికారం చేపట్టి 9 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కొరకు ప్రభుత్వం పూనుకోలేదని, అందువలన మేము ఈ నెల 10వ తేదీన విజయవాడ నందు మహాధర్నాకు పిలుపునిస్తున్నామని వారు తెలిపారు. 10వ తేదీ లోపల మా అంగన్వాడీలను కూటమి ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తామంటే సరే, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఎన్నోసార్లు కూడా అధికారులకి అలాగే ఆఫీసర్లు కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా, ఎంత మంచిగా అడుగుతున్నా కూడా, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, మినీ అంగన్వాడీ టీచర్ని మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మినీ వాళ్ళు 2 పనులు చేస్తున్నారు, వెట్టి చాకరీ పనులు చేయించుకుంటున్నారు మినీ వాళ్ళ దగ్గర. కాబట్టి వెంటనే యొక్క ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్ని గుర్తించి మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా జీవో ఇవ్వాలి. అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు సీనియారిటీని బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలి, అలాగే సీనియారిటీని బట్టి శాలరీస్ పెంచాలి. అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాల్లో ఖచ్చితంగా కూడా లబ్ధి చేకూరే విధంగా యొక్క ప్రభుత్వం జీవో తీసుకురావాలి. అలాగే మెనూ ఛార్జీలు పెంచాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మెనూ ఛార్జీలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఈవెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోషన్ ట్రాకర్ యాప్ల్లో కూడా పెండింగ్ ఉన్నాయి. రకరకాల యాప్లతో అంగన్వాడీ వర్కర్లు ఈపులు మోతలు మోగుతున్నాయి మాకు. కాబట్టి మొత్తము అన్ని యాప్లని రద్దు చేసి ఒక యాప్గా సవరిస్తే తప్ప మేము ఏ వరకు అదనపు పనులు మేమేమి చేయమని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే ఈ మధ్యకాలం ఈకేవైసీ, అలాగే పోషన్ ట్రాకర్లు ఫోటో క్యాప్చర్ అని చెప్పి సూపర్వైజర్లు, సీడీపోలు వేధిస్తున్నారు వాయిస్ మెసేజ్లు పెట్టి. వెంటనే ఆపుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. ఫస్ట్ వేతనాలు పెంచండి, అలాగే చర్చలకు ఇన్వైట్ చేయండి. ఈ నెల 10వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు సెంటర్లు క్లోజ్ చేసేసి మా యొక్క డిమాండ్స్కు చలో కాదండి మహాధర్నాకు బయలుదేరి వెళ్తున్నాము. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా కూడా వెహికల్స్ పెట్టుకొని బయలుదేరుతున్నాం. మమ్మల్ని కానీ అడ్డగించి అరెస్ట్ చేయాలని చెప్పి యొక్క ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తే దానికి మేమందరూ కూడా ఖచ్చితంగా కూడా తిరగబడి మాకు మా యొక్క న్యాయమైన డిమాండ్స్ కోసమే మేము వస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఆ లోపలే మమ్మల్ని చర్చలకు ఇన్వైట్ చేస్తే ఈ యొక్క చలో ఉండదు. కానీ ఇప్పటికి కూడా ఆ 10వ తేదీ లోపల చర్చలకు పిలిచి మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించకపోతే మహాధర్నాకు మేమందరూ కూడా సిద్ధమవుతామని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నా పేరు రాయపనేని హరికృష్ణ, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని. ఈ నెల అంటే మార్చి 10వ తేదీన విజయవాడలో 3 సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పడి మహాధర్నా నిర్వహించబోతున్నాయి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 56,000 సెంటర్లు పూర్తిగా బంద్ అవుతాయి. వర్కర్లు, హెల్పర్లు సెంటర్లను బంద్ చేసి విజయవాడ మహాధర్నాలో పాల్గొనబోతున్నారు. ఎందుకు పాల్గొంటున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే 3 నెలల్లోనే మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇప్పటికి 8 నెలలు పూర్తయి 9వ నెల గడుస్తున్నది. మేము అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇచ్చాము. కాళ్ళు అరిగేలా విజయవాడ చుట్టూ, సెక్రటేరియట్ చుట్టూ తిరిగాము. కానీ కేవలం 2 విషయాలు మాత్రమే పరిష్కరించారు. అది కూడా గతంలో మేము మినిట్స్లో రాసాం. మట్టి ఖర్చులకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి దానికి 15,000కు జీవో ఇచ్చారు. ఇది సరైన పద్ధతి కాదు. గతంలో ఒప్పుకున్న ప్రకారం 20,000 ఇవ్వాలి. ఇక రెండవది
గ్రాట్యుటీ 2026 నుంచి అమలు చేస్తామన్నారు. అదేవిధంగా మినీ వర్కర్లను పూర్తిగా రద్దు చేసి మెయిన్ వర్కర్లతో సమానంగా చేయాలని చెప్పాం. కానీ జీతం మాత్రం మెయిన్ వర్కర్లతో సమానంగా ఇస్తామని చెప్పారు. అంతవరకు సంతోషం. అయితే హెల్పర్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కన్నా మించి జీతం ఇస్తామన్నారు. ఈరోజు అక్కడ 13,600 రూపాయలు జీతం ఇస్తుంటే మనకి ఇంకా 11,500 ఉంది. అలా కాకుండా మేము కోరినట్టు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. అలా కాకపోయినా కనీసం ఇప్పుడు జీతం ఎంత పెంచుతారో చెప్పాలి. కానీ ఏమైందంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద కోటి ఆశలతో దాదాపు అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు అందరూ 99% మంది ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే 9 నెలలు అవుతున్నా ఇప్పటివరకు పట్టించుకోవడం సరైనది కాదు. పైపెచ్చు గతం కన్నా కూడా పనిభారం పెరిగే పరిస్థితి. ఇది సరైన పద్ధతి కాదు. ఇది మార్చుకోవాలి. అందుకని ఒకవైపు సూపర్వైజర్లు, ఇంకొక వైపు సిడిపోలు, ఇంకొక స్థానిక ప్రజాప్రతినిధుల ఏదింపులు పెరిగాయి. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు మాకు నచ్చలేదని చెప్పేసని వీళ్ళు ఇంకొక వైసీపీకో ఇంకొకరికి ఓట్లేశారు, వీళ్ళని పని చేయమని చెప్పేసని అటు చిత్తూరు జిల్లాలో ఇటు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల ఉద్యోగాల నుంచి నిలిపివేసినటువంటి పరిస్థితి. నిలిపివేస్తూ వాళ్ళపైన రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు. ఇటువంటి వాటిని అంగన్వాడీ యూనియన్లు ఎట్టి పరిస్థితుల్లో సహించవని వెంటనే రాబోయే 1-2 రోజుల్లో చర్చలకు పిలిచి జీతాల పెంపుదలపైన స్పష్టమైన హామీ ఇస్తే తప్ప మహాధర్నా విరమించమని, రేపు జరగబోయే మహాధర్నాకు అందరూ కదిలి రావాలని, ఎక్కడ ఎటువంటి అరెస్టులు కానీ ఇంకోటి చేసే నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తే దానికి తగిన మూల్యం కూడా ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సిందని చెప్పని హెచ్చరిస్తూ ఇప్పటికైనా జీతాలు పెంచి అంగన్వాడీ తల్లులకు న్యాయమైన పరిష్కారాన్ని చూపించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మార్చి 9వ తారీఖు మహాధర్నా ముమ్మడి 3 సంఘాల ఆధ్వర్యంలో ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు 3 సంఘాల జేఏసీగా ఈరోజు మేము మహాధర్నాని తీసుకోవడం జరిగింది. గత సంవత్సరము 42 రోజులు సమ్మె చేయడం జరిగింది 3 సంఘాల ఆధ్వర్యంలో. కానీ ఆ మినిట్స్ ప్రకారం ఏఐ కూడా చాలా వరకు మాకు సమస్యలు తీరని పరిస్థితి, జీతాల పరిస్థితి అయితే అసలు ఎత్తుకోని పరిస్థితి. గ్రాడ్యుయేటీ ఇస్తానంటున్నారు, అది కూడా ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అని చెప్తున్నారు. మినీల్ని మెయిన్ చేయాలని అంటే ఇప్పటికి హెల్పర్లకి జీతాలు ఇవ్వలేము కాబట్టి మినీ వర్కర్లకి మెయిన్ జీతం మాత్రమే ఇస్తానని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంగన్వాడీ వర్కర్లకి పని భారం విపరీతంగా పెరిగిపోతున్నది. ఇప్పుడు 4 యాప్లు తీసుకొచ్చినారు. ఈ యాప్లన్నింటినీ కూడా ఒక యాప్ చేయమనేసి మేము 42 రోజుల సమ్మెలో మొత్తుకున్నాం. కానీ ఇప్పటికి కూడా యాప్ల పని విపరీతంగా పెరుగుతున్నది. మేము చెప్పేది ఏంటంటే ఈ యాప్ల భారాన్నంతా కూడా తగ్గించాలి. అదేవిధంగా మా ఏకైక అజెండా జీతాల పెరుగుదల. రేపు మార్చి 10వ తారీఖున ఏపీ మొత్తం కూడా అంగన్వాడీ వర్కర్లందరూ కూడా విజయవాడకి హెల్పర్లు, మినీ వర్కర్లు, టీచర్లు అందరూ కూడా హాజరై మహాధర్నాన్ని జయప్రదం చేయాలనేసి ఈ చిత్తూరు జిల్లా కమిటీలో కోరుకుంటున్నాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ప్రైవేటీకరణ చేయొద్దని ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 31,000, కనీస వేతనం 31,000. మీకు ఐక్యత. ప్రైవేటీకరణ వద్దే వద్దు, ప్రైవేటీకరణ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, పర్మనెంట్ కార్మికులు 3 సంవత్సరాల డిఏలు, పర్మనెంట్ కార్మికులు 3 సంవత్సరాల డిఏలు, లీవ్ ఎంగేజ్మెంట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్, అదనపు కార్మికులను నియమించాలి. అదనంగా కార్మికులను పట్టణానికి జనాభాకు తగ్గిన కార్మికులను నియమించాలి. జనాభా తగిన కార్మికులను కనీస వేతనం 31,000 ఇవ్వాలి. కనీస వేతనం 31,000 ఇవ్వాలి. అర్హులైన కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ మనమే చేయాలి. అర్హులైన కార్మికులను అందరినీ మనమే చేయాలి. ఇవ్వాలి. అర్హులైన కార్మికులు పెండింగ్ ఉన్న 3 డిఏలు వెంటనే
అర్హులైన కార్మికులు మొత్తం పడి మార్చు. ప్రాతిపదికన కార్మిక సంఖ్యను చేయండి. వర్ధిల్లాలి కార్మికుల చేయండి. ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఆఫ్కాస్ని కొనసాగించాలి ఆఫ్కాస్ని కొనసాగించాలి ఆఫ్కాస్ని కొనసాగించాలి ఆఫ్కాస్ని కొనసాగించాలి. ప్రైవేటీకరణ, వద్దే వద్దు మున్సిపల్ కార్మికులను ప్రైవేటీకరణ, వద్దే వద్దు అర్హులైన కార్మికులను అర్హులైన కార్మికులను నుంచి అర్హులైన కార్మికులను ఫుల్ ఫోటో వచ్చి ఒకటి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కనీస వేతనం 31,000. కనీస వేతనం 31,000 కార్మికులను వెంటనే వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. జనాభా ప్రాతిపదికన కార్మిక సంఖ్యను కార్మిక సంఖ్యను కనీస వేతనం 30. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం మరి కార్మికులంతా ఆఫ్ కాస్ట్లో మరి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సక్రమంగా జీతాలు వస్తున్నాయి, పిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా పోతున్నాయి. అదేవిధంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చినాక, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి కార్మికులందరినీ ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్పాలని మరి నిర్ణయించడం, కేబినెట్లో నిర్ణయించడం దురదృష్టకరం, ఖండిస్తున్నాం. మేము ఎందుకని ఒకే డిమాండ్ చేస్తున్నాం, జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి, కమిషనర్ అండర్లోనే పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళనకి కార్మికులు దిగుతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య విభాగం, ఇంజనీర్ విభాగం కార్మికులంతా కూడా వాళ్ళ సమస్యల పైన నిరసన కార్యక్రమం చేస్తున్న జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చిత్తూరులో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు, పర్మనెంట్, అవుట్ సోర్సింగ్ అందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. ఏదైతే పర్మనెంట్ సంబంధించిన కార్మికుల సమస్యలని 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన లీవ్ ఎన్కాష్మెంట్, అదేవిధంగా 3 సంవత్సరాల డిఎల్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయాలని, అదేవిధంగా పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఎవరైతే అర్హత కలదో వాళ్ళందరూ కూడా మేస్త్రులుగాను ప్రమోషన్ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటీకరణ ఏజెన్సీల ద్వారా ఇవ్వడాన్ని మానుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 4 మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పనిచేసేటువంటి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం మంది కూడా శాసనసభలో దీనిపైన చర్చలు జరపాలి. ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాల్లో కార్మిక సమస్యలపైన చర్చించి ఆప్కాస్ను కొనసాగించాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఆప్కాస్ను మీరు తీసేయాలంటే ఖచ్చితంగా కార్మికులందరూ మున్సిపల్ వర్కర్స్గా కమిషనర్ అండర్లోనే జీతాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా ఆప్కాస్లు పట్టినటువంటి పిఎఫ్ ఈఎస్ఐకి సంబంధించి పూర్తి వివరాలు కూడా కార్మికులకు కూడా అందుబాటులో పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన కార్మికుల్ని సీనియారిటీ ప్రకారం ఒక్కొక్కరు 30-40 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులు కూడా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులుగానే కొనసాగుతున్నారు. మీరు ఏదైతే చర్చల్లో ఇచ్చినారో సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ చేస్తామని ఆ కార్మికులందరినీ కూడా ఇప్పటికైనా పర్మనెంట్ చేయాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. బంగారుపల్యం మండలంలోని 27 సచివాలయాల పరిధిలో గల మహిళా పోలీసులు బంగారుపల్యం సిఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళా సాధికారత ఉత్సవాలలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం నిర్వహించారు.
మేడం